హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిమను క్రియేషన్స్. ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో మనం చూద్దాం. ఇది 32 సైజ్ కాబట్టి మనకి 8 ఇంచెస్ బై 4 చేస్తే 8 ఇంచెస్ అయితే మనము దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ నడుం దగ్గర డాట్ కోసం. అందుకని మనం 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఈ కోర దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. దీంట్లో హాఫ్ అంటే 4.5కి ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్కి మార్క్ పెట్టుకున్నాం అనమాట. డాట్ పడుతుంది. అలాగే ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. అలాగే మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 షోల్డర్ లెంత్ పెట్టుకోవాలి. ఇందులో 2.5 వచ్చేసి నెక్. రిమెంబర్ 3 వచ్చేసి మనకి షోల్డర్ వస్తుంది. ఇక్కడ సేమ్ 2.5. అలాగే ఇక్కడ కూడా మనము బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మరో డాట్ పెట్టుకొని ఈ డాట్ మనము లైన్ గీసుకుందాం. ఇక్కడి నుంచి ఇది ఆర్మ్ హోల్ రౌండ్కి డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇంకా 8.5 రిమెంబర్ ఉంది కాబట్టి ఇది 8.5 వచ్చేసి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది 5.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గరికి ఇక్కడి నుంచి 5.5కి ఇటు కూడా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఇవి స్కేల్తో డ్రా చేసుకుందాం లైన్స్. ఇది నెక్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్కి ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుంది. అలాగే ఇది స్ట్రైట్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇది ఆర్మ్ హోల్ రౌండ్కి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 1.2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. అలాగే ఇందులో 5.5 కాబట్టి ఇది హాఫ్. ఇందులో హాఫ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు. ఇటు కూడా పావు తక్కువ 3 ఇంచులకి పెట్టుకొని కరువు స్కేల్తో ఈ రౌండ్ అనేది తీసేసుకుందాం. ఇది ఆర్మ్ హోల్ రౌండ్. అలాగే మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. బై 2 చేస్తే 18 ఇంచెస్ 8 ఇంచెస్. ఇక్కడ మనకి ఈ షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా, దానికి ఇలా చిన్న డాట్ పెట్టుకుని ఈ ప్లేస్ వదులుకొని ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఓకే, 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, అంతే. ఇది నెక్, బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుందాం. ఇక్కడ కరువు స్కేల్తో ఇలా తీసుకోవాలి. తీసుకుని ఇది బ్యాక్ పార్ట్కి మెజర్మెంటు. ఇది మనము కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఎడ్జ్ మనం ఇది వేస్ట్ తీసేసి ఓకే. అలాగే నెక్ డౌన్ కూడా తీసేసుకో.
ఇది బ్యాక్ నెక్. అలాగే ఇక్కడ డాట్ ఇలా టక్ పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి స్టిచ్ పడుతుంది సైడ్ స్టిచ్కి. అలాగే ఇక్కడ కూడా ఆమ్ హోల్ దగ్గర. ఇది బ్యాక్ పార్ట్. మనం ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇంకా క్రాస్ బెల్ట్ అవి కట్ చేసుకుందాం. వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మనము బ్యాక్ పార్ట్ ఒకటే చూపించాం. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.